రైట్ ఇక ఎస్ఎల్బీసీ దగ్గర సహాయక చర్యలు వేగవంతం చేశారు అధికారులు. టన్నెల్ సహాయక చర్యల్లో హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది జాయిన్ అయింది. టన్నెల్ కూలిన ప్రాంతంలో పైనుంచి తవ్వే అవకాశాలపై అధికారులు సమీక్ష చేస్తున్నారు. అయితే ప్రమాద స్థలిలో ఊట నీరు ఉబికి వస్తుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. లోపలున్న వారి కోసం ఎయిర్ బ్లోయర్ల ద్వారా అధికారులు గాలిని పంపుతున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ అలాగే అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ టీం ఇలా మొత్తం 301 మంది సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. మనోజ్, శ్రీనివాస్, రైట్ ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, అప్డేట్ ఏంటి? దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. ఇందులో ఇప్పుడైతే సహాయక చర్యలు ముమ్మరంగానే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే కొంతమంది ఆ సహాయక బృందాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, తర్వాత ఈ ఫైర్ కి సంబంధించినటువంటి బృందాలన్నీ కూడా కొంత వరకు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 12 కిలోమీటర్ల వరకు లోపలికి ట్రైన్ అయితే వెళ్తుంది. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం నీరుతో బురదతో కూడినటువంటి నీరుతో కూడినటువంటి బురద నిండిందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే డ్రోన్ కెమెరాల సహాయంతో లోపల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, తర్వాత టెక్నికల్ గా సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి దాంతోనే ముందుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి ఈ మ్యాన్ పవర్ తో కూడినటువంటి శక్తితో కూడినటువంటి పనులు చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి టెక్నికల్ గానే ముందుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే రాత్రి నుంచి కూడా రెస్క్యూ టీం లోపలికి అర్ధరాత్రి వెళ్ళినప్పటికీ వాళ్ళకి ముందుకు వెళ్ళలేకపోయారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత 12 కిలోమీటర్ల వరకు వెళ్ళిన తర్వాత అక్కడ బురదమయము, తర్వాత నీరు ఎక్కువగా ఉండడంతో డీవాటరింగ్ చేయాలి. దాని తర్వాత ఆ బురద కూడా తీసి ఆ బురద పైనుంచి ఏదైతే టన్నెల్ కుప్పకూలిందో ఆ పైన తీస్తున్నటువంటి ఏదైతే కింద బురద తవ్వితే మళ్ళీ పైనుంచి ఏ మేరకు కిందికి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని పైన ఎప్పటికప్పుడు నాగర్ కర్నూలు జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్, తర్వాత ఉన్నతాధికారులంతా కూడా అక్కడ దగ్గరుండి సమీక్షలు చేస్తా ఉన్నారు. వాళ్ళకు తగినటువంటి సూచనలు చేస్తున్నప్పటికీ మొత్తంగా ఇది ముందస్తు ఆలోచన ముందస్తు అంచనా వేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంతకు 8 మంది పరిస్థితి లోపల ఆక్సిజన్ అందుతుందా అందట్లేదా అన్న మీమాంస ఒకటైతే, వాళ్ళకు లోపల పవర్ కరెంట్ అయితే లేదు. దానికి సంబంధించి లోపల పరిస్థితులు ఎట్లా ఉన్నాయని ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎలాంటి నివేదిక కానీ ఎలాంటి అధికారిక ప్రకటన కానీ చేయలేదు. మొత్తంగా అక్కడ 8 మంది లోపల ఉన్నారు. ఒక 2 ఇంజనీర్లతో పాటు 2 మిషనరీకి సంబంధించినటువంటి ఆపరేటర్లు, మరొక 4 కార్మికులు కూడా లోపల చిక్కుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు లోపల చిక్కుకొని కూడా 26 గంటలు దాటుని. అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ యోగక్షేమాలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి మాత్రం అధికారికంగా అయితే ఎలాంటి సమాచారం అయితే లేదు. రెస్క్యూ టీంలు అయితే బాగానే కష్టపడుతున్నప్పటికీ అక్కడ ప్రమాదం చాలా పెద్ద ఎత్తున జరిగింది. తర్వాత అంచనాకు మించినటువంటి ప్రమాదం జరిగింది. ముందస్తుగా ఈ అంచనా వేయకపోవడం, ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేయకపోవడం, తర్వాత అధికారులకు కూడా దాంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా కూడా కొంత సమాచారం మనకు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, బతుకు తెరువు కోసం వచ్చినారు, పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు లోపల ఇరుక్కున్నటువంటి పరిస్థితి, ఎక్కడో పుట్టిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఇరుక్కోవడం ఏంటని చెప్పేసి పలువురు చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళు బాధతో చెప్తున్నటువంటి విషయం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా అధికారులు అయితే సహాయక చర్యల్లో నిమగ్నం అయినప్పటికీ అసలు అంచనాలకు మించి జరిగినటువంటి సంఘటన ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి కావాల్సినటువంటి సహాయక చర్యలు మేము అందజేస్తామని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ముందస్తు చర్యలు దీనికి సంబంధించి ఈ ప్రమాదాలు గతంలో కూడా జరిగినాయి. ఈ ప్రమాదాలను పసిగట్టకపోవడము, తర్వాత
కొంత నిర్లక్ష్యంగానే వ్యవహరించారని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సింధుల. శేఖరాచారి, అక్కడ ప్రమాద స్థలిలో ఊట నీరైతే ఉబికొస్తుంది. దీంతో సహాయక చర్యలకైతే ఆటంకం ఏర్పడుతుందని చెప్తున్నారు. అసలు రెస్క్యూ టీం మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు అంటే 301 మంది రెస్క్యూ టీం మెంబర్స్ అక్కడ ఉన్నారు. ఏ బృందాలు అక్కడ ఉన్నాయి? ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ తర్వాత ఈ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు, వారితో పాటుగా ఇక్కడ ఫైర్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు, ఈ రెస్క్యూ టీంలంతా కూడా దాదాపు 300 పైచీలకు అక్కడ పనిచేస్తున్నప్పటికీ కూడా షిఫ్ట్ల వారీగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఎట్ ఏ టైం అందరి లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు ఇక్కడ. అయితే ట్రైన్ సహాయంతో లోపలికి వెళ్తున్నప్పటికీ 12 కిలోమీటర్ల మీద అయితే వెళ్తున్నారు. అక్కడి నుంచి ట్రైన్ అక్కడి వరకే వెళ్తుంది. తర్వాత ఇది జరిగిన సంఘటన అయితే 14 కిలోమీటర్ల లోపల జరిగినటువంటి సంఘటన. ఇంకో 2 కిలోమీటర్లు వాళ్ళు కాలినడకన శ్రమించి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. శ్రమించి వెళ్లాలంటే నీటితో కూడినటువంటి అక్కడ అంటే వాటర్ బాగా ఫామ్ అయింది. 7 మీటర్ల అంటే ఉట్టి ఖాళీ వాటరే కాకుండా బురదతో కూడినటువంటి వాటర్ ఫామ్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళడం కొంత ఇబ్బందిగానే ఉందని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా లోపల అయితే దయనీయమైనటువంటి పరిస్థితి. సహాయక చర్యలు వాళ్ళు శ్రమించి చేస్తున్నప్పటికీ ఆ బురద అంటే పైన టన్నెల్ ఏదైతే కూలిందో ఆ కూలినటువంటి అంటే ఇప్పుడు కూలిన చోటుకి వెళ్తే మరింత అది అంటే వాటర్ మళ్ళీ వచ్చేసి అది మళ్ళీ మెత్తగా మారి మళ్ళీ కూలే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా వాళ్ళు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సైడ్ నుంచి ఏమైనా వెళ్ళడానికి అవకాశం ఉందా అని చెప్పేసి, సైడ్ నుంచి ఏమైనా డ్రోన్ కెమెరాలు పంపించడానికి అవకాశం ఉందా అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా అక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని ముందస్తుగా అంచనా వేయలేకపోవడం, ముందు చూపు లేకపోవడమే దీనికి కారణం అని చెప్పేసి కూడా పలువురు అంటే సీనియర్ సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అక్కడ వాళ్ళు త్వరితగతిన సహాయక చర్యలు పూర్తి చేస్తే గానీ వాళ్ళ పరిస్థితి ఏంటి, తర్వాత వాళ్ళకి ఆక్సిజన్ అందుతుందా లేదా, ఇప్పటికీ 26 గంటలు గడిచింది, వాళ్ళ యోగక్షేమాలు ఏంటి అని చెప్పేసి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు కూడా చేయలేదు సింధురా. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.